ప్రైజ్ ద లార్డ్ అండి. మరొకసారి ఈ యొక్క లెంట్ డేస్ యొక్క బైబిల్ స్టడీలో మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాను. ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు. ఈరోజు మనం ధ్యానించబోతున్న పాఠ్యభాగము పరిశుద్ధ లేఖనాల నుంచి మరి సంఖ్యాకాండము 31వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు మరి 6 అధ్యాయాలని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయం నుంచి 36. కాంటెక్స్ట్లు చెప్తాను. కాంటెక్స్ట్ సందర్భాలు రాసుకోండి అధ్యాయాల వైరుగా. తర్వాత మనం ప్రార్థన చేసుకొని ఇంకా మెయిన్ బైబిల్ స్టడీలోకి వెళ్ళిపోదాం. 31వ అధ్యాయంలో ఉన్న కాంటెక్స్ట్, ఎదోమీయుల మీద ఇజ్రాయేలీల గెలుపు. ఇజ్రాయేలీలు ఎదోమీయుల మీద గెలుస్తారు. ఆ సందర్భం ఉంటుంది. గెలిచిన తర్వాత ఆ కొల్ల సొమ్ము అంటే ఆ దేశంలో ఉన్న సంపద అంతటిని ఎలా పంచుకోవాలి, ఎవరెవరు పంచుకోవాలన్న విషయాలు సూచనలు దేవుడు వారికి ఇచ్చినట్లుగా ఉంటుంది. సో ఎదోమీయులు ఎవరు, ఎదోమీయుల మీద ఎందుకు వీరు యుద్ధం చేశారు, వాళ్ళని ఎందుకు గెలవాలి, ఎందుకు గెలిచారు, దేవుడు ఎందుకు వారికి విజయం ఇచ్చారు, ఈ విధమైన విషయాలన్నీ మనం 31వ అధ్యాయంలో మనం ధ్యానిస్తాం. ఓకే రైట్. ఇక 32వ అధ్యాయం 32వ అధ్యాయం కల్లా వీళ్ళు 40 సంవత్సరాల ప్రయాణం జరిగిపోయింది. ఏమండి, వారు యోర్దాను నది దగ్గరికి చేరుకున్నారు. యోర్దాను నది దగ్గరికి చేరుకున్నాక యోర్దాను నది ఇంకా దాటలేదు, ఇంకా ముందే ఉండినప్పుడు ఆ యోర్దాను నది ఆ తూర్పు భాగాన ఏమండి మరి అంత పచ్చిక కలిగిన ప్రాంతం, అది గ్రీన్ ఫీల్డ్. ఆ గ్రీన్ ఫీల్డ్ని చూసిన రూబేనీలు, గాదు వంశస్థులు, అలాగనే మనష్షేలో కొంతమంది, మనష్షే వంశంలో కొంతమంది, అంటే మనష్షే అర్ధభాగము అని ఉంటుంది. ఏమండి, రూబేనీలు, గాదు వంశస్థులు, అలాగనే మనష్షే అర్ధభాగము వారు ఏమడుగుతారంటే, మేము యోర్దాను నది దాటిన తర్వాత కాదు కానీ ఇక్కడే మాకు భూభాగం ఇవ్వండి అని అడిగారు. సో మీరు హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారంటే, యోర్దాను నది తూర్పున రూబేనీయులు, గాదీయులు, అలాగనే మనష్షే అర్ధగోత్రం వారు భూభాగాన్ని అక్కడ పచ్చికగా ఉంది కాబట్టి వారు అడిగినట్లుగా మనము చూస్తాం. ఓకేనండి. ఇక 33వ అధ్యాయం అంతా మనం గమనిస్తే, ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్న రామ్సేస్ అనే పట్టణం మొదలుకొని, ఏమండి గోషేన్లో బయలుదేరిన ప్రయాణం, ఆ రామ్సేస్ అనే పట్టణం మొదలుకొని ఇక్కడ ఇప్పుడు యోర్దాను నది వరకు వారి ప్రయాణం ఎలా సాగింది, ఎక్కడెక్కడ ఆగారు, ఎక్కడెక్కడ ఏమేమి చేశారు, ఏ మార్గం గుండా వెళ్ళారనే ఒక రూట్ మ్యాప్ మరలా వారికి చెప్పడం జరుగుతుంది. ఎందుకు మరలా చెప్తున్నారంటే, ఇది 2వ తరం పుట్టారు, చాలామంది చనిపోయారు, చాలామంది అరణ్యంలో కూలారు. సో చనిపోయిన వారి తర్వాత పుట్టిన వారికి చాలా విషయాలు తెలియదు కనుక వారికి మరలా రూట్ మ్యాప్ అనేది చెప్పడం జరుగుతుంది. సో మనకు కూడా క్లియర్ కట్గా 33వ అధ్యాయం చదివితే వీరు ఎలా స్టార్ట్ అయ్యారు, ఎన్ని స్టాప్లు ఉన్నాయి, ఎన్ని హాల్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆగారు, పేర్లతో సహా రూట్ మ్యాప్ అంతా మనకి తెలుస్తుంది ఈ అధ్యాయంలో. రైట్. 34వ అధ్యాయం 34వ అధ్యాయంలో మిగతా 9.5 గోత్రాలకు భూభాగాన్ని పంచిపెట్టుట. ఏమండి, భూభాగాన్ని ఏ ప్రాంతంలో ఎవరికి ఇవ్వాలనేది మిగతా 9.5 ఎందుకు అన్నాను ఇందాకలా, ఆల్రెడీ 12 గోత్రాల్లో 2.5 గోత్రాలు జాగ్రత్తగా గమనించండి, యోర్దాను నదికి ముందే, అంటే వీళ్ళు యోర్దాను నది దాటి వెళ్ళాలి కదా కానాన్ దేశంలోకి, దాటకు మునిపే వాళ్ళకి ఈ భాగం నచ్చిందంట. ఏమండి, యోర్దాను నదికి యువతలే నచ్చిందంట, అందుకు మాకు ఇది కావాలని అడిగారు. ఏమండి, సో దాటి వెళ్ళిన తర్వాత కదా దేవుడు అక్కడ ఉన్నారు, అక్కడ ప్రాంతం, ఆ ప్రాంతంలో మిగతా 9.5 మందికి గోత్రాల వరకు ప్లేస్ అలోకేషన్ జరుగుతుంది. అంటే అలోకేషన్ జరగడం అంటే
ఎలోకేషన్ గురించి చెప్పబడుతుంది అంతే, వివరణ. ఎవరికి ఏ ప్రాంతం ఇవ్వాలి, ఎవరికి ఏది ఇవ్వాలని. ఓకే రైట్, వాళ్ళు ఇంకా దాటలేదు. ఓకే నెక్స్ట్ 35వ అధ్యాయం. మరి 12 గోత్రాలకి ప్లేసులు ఇచ్చేశారు కదా, మరి లేవీలకు ఉన్నదా భూభాగం? భూభాగం ఉందేంటి? స్వాస్థ్యం ఉందా? లేదు. కానీ ప్రతి పట్టణములో లేవీయులకి పురాలు ఇవ్వాలి. పురములు అంటే ఎవ్రీ సిటీలో లేవీయులకి ఒక చిన్న భాగం, అంటే స్వాస్థ్యం కాదు అది. లేవీలు ప్రతి పట్టణంలో లేవీలు ఉండాలి, దేవుడు చెప్పిన నియమావళి అనమాట. ఎందుకంటే లేవీలు ఎక్కడో ఉంటే కాదు, ప్రతి పట్టణంలో లేవీలు ఉండాలి, మీతో పాటు వారు నివసించాలి, ఉండి వారు యాజకత్వం చేస్తుంటారు అక్కడి నుంచి. అంటే సింపుల్ ఒక మాట, ఇప్పుడు ఒక చర్చ్ ఉంది, చర్చిలో ఎల్డర్స్ని మనం పెడతాం. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఎల్డర్ వెళ్ళి ఆ ఏరియా అందరినీ ప్రేయర్ సెల్గా పెట్టి వారిని నడిపించుకుంటుంటారు. అలాగా ఈ యొక్క బ్రాంచెస్ లాగా ఏమండి, ఈ ఎల్డర్ వెళ్ళి అక్కడే మరి కాపురం ఉండి అక్కడ ఏం చేస్తారు, అతను ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ ప్రేయర్ నడిపించడం, వారిని మళ్ళీ సండే వచ్చేసరికి అందరు కలిసి ఇక్కడికి ఆరాధనకు వచ్చేస్తారు. అలాగనమాట. సో ప్రతి చోట ఏమి ఇవ్వాలండి, వారు ఏం చెప్పారండి, వారికి పురముల్లో భాగము ఇవ్వాలి. భాగం అంటే స్వాస్థ్యం కాదు, వారు జస్ట్ అక్కడ స్టే అవ్వటానికి ప్లేసెస్ ఇవ్వాలి. ఓకేనా రైట్. ఇది 35వ అధ్యాయంలో ఉంటుంది. దాని తర్వాత అదే 35వ అధ్యాయంలో రెండో పాయింట్ ఏంటంటే ఆశ్రయపురములు. చెప్పండి, ఆశ్రయపురము. ఆశ్రయపురం అంటే ఇజ్రాయేలీలకు ఒక విధంగా చెప్పాలంటే అక్కడ రాసుకోండి, జైల్స్ అని రాసుకోండి, లేకపోతే రిమాండ్ సెల్స్ అని రాసుకోండి. ఆశ్రయపురం, దీని కాన్సెప్ట్ ఏంటో మీకు చెప్తాను తర్వాత. ఓకే, ఇక ఈ సంఖ్యాకాండానికి ఆఖరి అధ్యాయము 36వ అధ్యాయం. ఈ సంఖ్యాకాండానికి ఆఖరి అధ్యాయం 36వ అధ్యాయం. ఈ 36వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం, మరి సెలోహెపాదు కుమార్తెలు వచ్చి మా యొక్క ఆస్తి వాటాలు కావాలని అడిగారా లేదా? అడిగారా? వాళ్ళ విషయమై ఇంకొంత డీటెయిల్డ్ వర్షన్ ఇక్కడ ఉంటుంది 36వ అధ్యాయం అంతా. ఏమండి, వాళ్ళ డీటెయిల్స్ ఈ 36వ అధ్యాయంలో ఉంటుందండి. 36వ అధ్యాయం మళ్ళీ సేమ్. అంటే ఇంకొన్ని డౌట్లు వస్తాయి వాళ్ళకి. ఆ డౌట్ల మీద సంఘ పెద్దలు, మరి ట్రైబ్స్లో ఉన్న పెద్దలు వచ్చి మోషే గారిని కొన్ని డౌట్స్ అడుగుతారు. దాన్ని క్లారిటీ ఈ 36వ అధ్యాయంలో ఇస్తారు. సో అక్కడతో 36 అధ్యాయాలు ఆ విధంగా టాపిక్స్ అన్నీ సబ్ హెడ్డింగ్స్ అవి. సో మనము ఇంకా మెయిన్ బైబిల్ స్టడీలోకి వెళ్ళిపోదాం. ఇంకా అన్ని అధ్యాయాలు కలిపి ఒకేసారి ధ్యానించుకుందాం. దానికన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలనైనా. ఈరోజు ఈ 6 అధ్యాయాల్లో మీరు మాకు బోధించవలసిన విషయాలు మాకు బోధించండి అయ్యా. వాటిని మేము అర్థం చేసుకుని గ్రహించుకునే మనోనేత్రాలు మాకు దయచేయమని, విని దాన్ని విడిచిపెట్టేవారుగా కాకుండా అయ్యా మా జీవితంలో పాటించేవారిగా మాకు అట్టి కృప దయచేయండి, బుద్ధి కలిగించండి, మాకు సహాయం చేయండి, మీ ఆత్మతో నడిపించమని మహిమ మీకొక్కరికే చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. 31వ అధ్యాయంలో సబ్ హెడ్డింగ్ ఏంటంటే మిద్యానీయుల మీద ఇజ్రాయేలీలకి విజయము. ఏమండి, మిద్యానీయులకి మరి ఇజ్రాయేలీలకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దేవుడు ఇజ్రాయేలీలకి విజయం ఇస్తారు. మహా విజయం ఇచ్చినప్పుడు వారి మీద గెలిచి మరి వారి కొల్ల సొమ్ము అంతా వీరు పంచుకుంటారు. సో ఆ కొల్ల సొమ్మును ఎలా పంచుకోవాలి, ఎవరెవరు పంచుకోవాలి, ఏ విధంగా పంచుకోవాలనే సూచనలు మరి 31వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ మిద్యానీయులతో ఎందుకు యుద్ధం చేయాలి, అసలు ఏంటి ఇక్కడ జరిగిన సందర్భం అనేది మనం గమనిస్తాం. రైట్, ఇక 31వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 31వ అధ్యాయము మనం ఇందాక చదువుకున్నాం, మిద్యానీయుల మీద ఇజ్రాయేలీల యొక్క విజయము. రైట్, ఏం జరిగిందంటే మోషే గారికి బహువృద్ధుడైపోయారు. ఆయన 120 సంవత్సరాలు, ఆల్మోస్ట్ ఆల్ 120 సంవత్సరాలు వచ్చింది. ఆయన కాలం చేయవలసిన టైం అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ముందే సూచన ఇచ్చారు. ఏమని? నువ్వు కానాన్లోకి ప్రవేశించు,
అదిగో ఆ పర్వతం మీద నించని ఆ యొక్క కానాను ప్రాంతం అంతా చూడు. అయితే వెళ్ళక మునుపు నువ్వు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ఆల్రెడీ యెహోషువని అప్పచెప్పావు. ఇక తర్వాత చాలా కొంతమందికి రిటర్న్ ఇవ్వాలి. ఏంటి? రిటర్న్ ఇచ్చేయాలి. వారు చేసిన దానికి రిటర్న్ ఇచ్చేయాలి. ఆ యొక్క రిటర్న్ వారికి ఏమేమి ఇవ్వాలనేది ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర ఏంటంటే, ఈ ఎదోమీయులకు మనము చెల్లించవలసిన బుద్ధి ఏంటంట, మీరు ఎదోమీయుల చేత ఎలా బాధించబడ్డారో మర్చిపోకు మోషే. ఈ మిద్యానీయులు ఏం చేశారు? మిద్యానీయులు ఇజ్రాయేలీలకు చేసిన నష్టం నువ్వు మర్చిపోకు మోషే. వారిని సంహరించాలి, వారిని సంపూర్ణముగా నిర్మూలించాలి, వారి మీద విజయం కలగాలి. సో కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను. వారిని గెలవాలంటే నువ్వు తయారు చేయి కొంత సైన్యాన్ని. ఏమండి? 12 గోత్రాలకి గోత్రానికి 1000 మంది చెప్పున, ఎంతమంది అండి? గోత్రానికి 1000 మంది చెప్పున 12,000 మంది యుద్ధ వీరులను తయారు చేయి, రెడీ చేయి యుద్ధానికి, ఓకే అని చెప్తారు. ఇంతకీ ఈ యొక్క మరి మిద్యానీయులు ఏం చేశారండి? ఈ మిద్యానీయులు ఏం చేశారు? జాగ్రత్తగా గమనించండి. మనం చదువుకున్నాం, 2 రాజ్యాల మధ్యలో ఈయన వచ్చారు. ఆ 2 రాజ్యాల పేర్లు చెప్పండి. ఒకటి చెప్పండి. మోయాబీలు. దానికన్నా ముందు ఎవరి దగ్గరికి వెళ్ళారు? కాదు, ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళారు? దానికన్నా ముందు ఏమన్నారు అని అడిగారు. అక్కడి నుంచి ఏ దారిలో వచ్చారు? 2 రాజ్యాల మధ్య. ఎవరు? మోయాబీలు, అమ్మోరీయులు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఈ మోయాబీలు, ఈ మిద్యానీయులు కలిసి ఓ పన్నాగం పన్నారు. ఏంటా పన్నాగం? మోయాబు రాజు పేరేంటి? బాలాకు. మోయాబు రాజు ఎవరు? బాలాకు ఏం చేశాడు? బిలాముని పురమాయించుకున్నాడు డబ్బుతో. అవునా? మోయాబు రాజు బిలాముని పిలుచుకున్నాడు, బాలాకు. అయితే ఈ బాలాకు ఎవరితో సంప్రదింపులు చేశాడంట? మిద్యానీయులతో. జాగ్రత్తగా గమనించండి. ఈ మిద్యానీయులతో సంప్రదింపులు చేసి మోయాబు రాజు మిద్యానీయుల స్త్రీలను పంపించాడు. గమనించండి, ఏ స్త్రీలను పంపించాడు? ఈ మిద్యానీయుల స్త్రీలు చాలా వెరీ అందగత్తలు. అండ్ రెండోది ఏంటంటే, వారు చాలా మనుషుల్ని ఏమార్చేసి వల్ల వేసేసుకునే భయంకరమైన స్వభావం కలిగిన వారు. సో ఆ స్త్రీలను ఏం చేశాడు ఈ మిద్యానీయులు రాజు? మోయాబీయుల రాజు బాలాకు మిద్యానీయుల రాజును సంప్రదిస్తే మిద్యానీయుల రాజు వీళ్ళకి పంపించారు. సో మిద్యానీయుల స్త్రీల వలన ఇజ్రాయేలీలు ఏమయ్యారండి? ఎంతమంది చనిపోయారు? 24,000 మంది చనిపోయారు. ఇంచుమించు 24,000 మంది. చదువుకున్నాం కదా సంఖ్యాకాండం 25 అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం. ఇదిగో మోషే కనులెదుటను అది ఏంటంట, ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చి అది చూశాడు. తెలుసు కదా, ఫినెహాస్ చూసి ఏం చేశాడండి? 9వ వచనం చదవండి. ఆ రోజు ఆ మిద్యానీయుల స్త్రీల వలన ఎంతమంది చనిపోయారండి? 24,000 మంది చనిపోయారు. సో కాబట్టి ఈ మిద్యానీయుల వలన వచ్చిన ఈ యొక్క శాపమును, మరణమును, నష్టాన్ని నువ్వు ఒక్కసారి గుర్తు తెచ్చుకో మోషే. నువ్వు చనిపోక మునుపు వారికి అప్పజెప్పవలసిన బుద్ధి వారికి అప్పజెప్పాలి అని దేవుడు వారికి చెప్తారు మోషేకి. సో
యుద్ధానికి రెడీ. ఎంతమంది రెడీ అయ్యారు చెప్పండి ఇప్పుడు? గోత్రానికి 1000 మంది చెప్పినా ఎంతమంది? 12,000 మంది, 12,000 పీపుల్. మరి 12,000 పీపుల్ని రెడీ చేశారు. దేవుడు వారికి యుద్ధాన్ని గెలుపునివ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. మరి 12,000 మంది యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళాలమ్మా? 12,000 మంది యుద్ధ వీరులు యుద్ధానికి వెళ్ళాలంటే ఏం తీసుకొని వెళ్ళాలి? వాళ్ళతో బాణాలు, కత్తులు, కటార్లు తీసుకెళ్ళాలి. కానీ మీకు అంతకుముందు చెప్పాను, మందసు వీళ్ళు తీసుకెళ్తారా? మందసు ఎవరు తీసుకెళ్తారు? మరి ఎవరు మోస్తారు మందసాన్ని? కహతీయులు మోయాలి భుజాల మీద, అవునా? కహతీయులు మోస్తారు, అవునా? సో వీళ్ళేం మోసుకెళ్ళాలి చెప్పాను అంతకుముందు. రెండు వెండి బోరలను మోసుకెళ్ళాలి. ప్రతి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆర్భాటము చేయుటకు ప్రతి యుద్ధంలోని ఒక సూత్రం ఏంటంటే సైనికులు ముందు తీసుకెళ్లాల్సిందేంటి? 2 వెండి బోరలు. మరి వాటిని ఎవరు ఊదాలి? వాటిని ఆర్భాటంగా ఎవరు చేయాలి? అది సైనికులు చేయాలా? ఎవరా యాజకులు? ప్రధాన యాజకుడు చేయాలి. ఏమండి, అవునా కదా? ఇప్పుడు ఆయన ఎవరు ప్రధాన యాజకుడు? అహరోను కుమారుడైన ఎలియాజరు. ఏమండి, ఈ ఎలియాజరు ఏం చేయాలండి? దాన్ని ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడు ఏం చెప్పారంటే ప్రధాన యాజకుడు రాడు. వాస్తవానికి ఇప్పుడు గమనించండి, ప్రధాన యాజకుడు ఇప్పుడు యుద్ధ రణరంగంలో ఉండడానికి లేదు. దేవుడు చెప్పారు ప్రధాన యాజకుడు అక్కడ ఉండకూడదు. ప్రధాన యాజకుడు ఓన్లీ యాజకత్వంలో మందసం దగ్గరే దేవుని పరిశుద్ధ దేవాలయంలోనే ఉండాలి తప్ప బయటికి వెళ్ళి యుద్ధ రణరంగంలో ఉండడానికి వీల్లేదు. సో కాబట్టి జాగ్రత్త గమనించండి. ఈ బాధ్యత, ఆ యొక్క ఆర్భాటముతో ఊదే బాధ్యత దేవుడు ఈసారి ఫినెహాస్కి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారండి? ఫినెహాస్ ఎవరు? ఎలియాజరు కొడుకు, అహరోను గారి మనవడు. ఓకే, ఫినెహాస్ గారు ఆర్భాటముతో దాన్ని ఊదవలెను. వాస్తవానికి ఎవరు ఊదాలి? అది లేవీలే ఊదాలి. సో లేవీలు ఊదుటకు దేవుడు నియమించారు. అది ఎక్కడ ఉంది? లేవీలు ఊదాలన్న సందర్భం ఎక్కడుంది? సంఖ్యాకాండం 10వ అధ్యాయము 8-9 వచనాలు తీయండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. ఆ అహరోను కుమారులైన యాజకులు ఆ బోరలు ఊదవలెను. అహరోను కుమారులే ఊదాలి, అంటే యాజకులే ఊదాలి. ఇప్పుడు యాజకుల వంశంలోంచి వచ్చిన ఆయన పేరు ఫినెహాస్. ఫినెహాస్కి దేవుడు ఆ బాధ్యత ఇస్తారు ఈ యుద్ధానికి. ఏది? ఈ యొక్క యుద్ధంలో మిద్యానీయులతో యుద్ధం. రైట్. ఇప్పుడు దాంతో ఏమైందంటే వీరు యుద్ధానికి వెళ్ళారు. ఆర్భాటముతో ఆ యొక్క బోరలు ఊదగా యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఆ మిద్యానీయుల యొక్క 5 రాజులు, ఏమండి, వాళ్ళకి 5 రాజులు ఉంటారండి. ఏమండి, జాగ్రత్త గమనించండి. 5 రాజులు, వాళ్ళ పేర్లు 8వ వచనంలో ఉంటాయి. ఏమండి, 8వ వచనంలో ఉంటుందండి. 8వ వచనంలో వాళ్ళ పేర్లు ఉంటాయి, మీరు తర్వాత చదువుకోవచ్చు. సో ఆ 5గురిని ఇజ్రాయేలీలు సంహరిస్తారు. 5 చనిపోతారు. ఫిలిస్తీన్లకు ఎలాగైతే 5 సర్దార్లు ఎలా ఉన్నారో అలాగే మిద్యానీయులకు కూడా 5 సర్దార్లు లేకపోతే రాజులు అధిపతులు ఉన్నట్టుగా మనకి గమనిస్తున్నాం. ఈ 5 చనిపోతారు. ఇక్కడ అసలైనోడు ఉన్నాడు. ఈ మిద్యానీయులు కానీ, ఏమండి, ఈ మోయాబీయులను కానీ బాలాకుని రెచ్చగొట్టి, వినండి, తప్పుడు సలహా ఇచ్చి ఇజ్రాయేలీల్ని పాపంలో పడేయడానికి మూల కారకుడు ఎవడు? దొంగ ప్రవక్త బిలాము. తప్పుడు ప్రవక్త అయిపోయాడు కదా బిలాము. ఈ బిలాము కూడా దొరికాడు. ఏమంటే అదే క్రమంలో 5 రాజులతో పాటు బిలాము కూడా దొరికాడు. బిలామును కూడా చంపేస్తారు. సో జాగ్రత్త గమనించండి, బిలాముకు వచ్చిన మరణం ఎంత దుస్థితి. వాస్తవానికి బిలాము ఏం కోరుకున్నాడంట? ఆయన కొండెక్కి ఇజ్రాయేలీల మీద శాపనార్థం పెట్టాలని ట్రై చేస్తున్నప్పుడు అతడి నోట్లోంచి దేవుని యొక్క
మరి దీవెనలు పలుకుతున్నాడు. ఎవరి మీద? ఇశ్రాయేలీల మీద. ఆ దీవెనలు పలుకుతుంటే ఆయనే షాక్ అయిపోతున్నాడు. ఏంటి ఇలాంటి దీవెనలా, ఇలాంటి ఆశీర్వాదంలా, అయ్యో ఇలాంటి ఆశీర్వాదం నాకు కావాలని కోరుకున్నాడంట. ఇంకేం కోరుకున్నాడంట? ఇశ్రాయేలీలు అంతం ఎలాగుంటుంది అంటే వారి మరణం, ఇశ్రాయేలీల మరణం మరి సమాధానముతో నెమ్మదితో ఉంటుంది అని ఉంటుంది. సో ఈయన ఏం కోరుకున్నాడంట మనసులో? ఇశ్రాయేలీలకు ఉన్న ఆశీర్వాదం నాకుంటే బాగున్నాను, ఇశ్రాయేలీల యొక్క అంటే లాస్ట్ జర్నీ అంత మా మరణం కూడా వాళ్ళకు ఉన్నట్టుగా నాకు ఉంటే బాగుందని కోరుకున్నాడంట. కానీ ఏం జరిగింది చెప్పండి? అతని యొక్క కోరుకున్నంత మాత్రం జరుగుతుందా? అతని యొక్క దుర్మార్గత, అతని పాపము అతన్ని వెంటాడేసింది. ఏమైంది? అతని పాపమే అతన్ని వెంటాడేసింది. కాబట్టి అతడు కూడా కత్తివాతన చనిపోయాడు. అలాగన దాని తర్వాత మనం చూస్తే ఇక 5 చనిపోయారు. చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంట? ఈ మిద్యాను దేశంలో ఉన్న పురుషులను ఒక్కడిని కూడా మిగలనివ్వలేదు అంటున్నారండి. పురుషులందరినీ చంపేసి ఆడవాళ్ళని మాత్రం బ్రతకనిచ్చారంట ఇశ్రాయేలీలు. బ్రతకనిచ్చి ఈ ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చారంట. వినండి ఇక్కడ ఏం జరిగిందో. ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చేసరికి మోషే ఇది విన్నారు. మిద్యానీయులందరినీ పురుషులను చంపేశారు, ఆడవాళ్ళని తీసుకొచ్చారు. రైట్. ఇప్పుడు మోషే గారు ఏమన్నారంటే శబాష్ నాయనా వెరీ గుడ్ అని అనలే. ఏమిట్రా మీరు చేసిన పని? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చిన శోధన, మీకు వచ్చిన పాపము, శాపము, మీకు వచ్చిన ఈ దుర్మార్గమైన విషయం ఆ ఆడవాళ్ళ వల్లనే కదా. ఏ స్త్రీల వలలో పడిపోయి మీరు పాపంలో చిక్కుపడిపోయి, ఏ స్త్రీలను వ్యామోహంలో పడిపోయి ఆ విగ్రహారాధనకి మీరు మొక్కారా? మర్చిపోయారా? మళ్ళీ పోయి ఆ స్త్రీలనే తెచ్చుకున్నారేంటి? నో, దేవుడు ఒప్పుకోడని చెప్పేసి మోషే ఏమంటారంటే వెంటనే ఆ స్త్రీలలో పురుష సాంగత్యము చేసిన ప్రతి స్త్రీని చంపేయండి. కేవలము యవ్వన బాలికలను అంటే వర్జిన్ గర్ల్స్ని మాత్రము మీ కొరకు ఉండనిచ్చుకోండి అంతే. అంటే పాపం చేసిన స్త్రీ ప్లస్ పెళ్లి చేసుకున్న స్త్రీలు, పురుషుడితో సాంగత్యం చేసిన ఏ స్త్రీ కూడా బ్రతికి ఉండకూడదు. దానికి కూడా కారణం ఉంది. ఎందుకు? ఈ మిద్యానీయుల యొక్క స్త్రీలు వ్యభిచార సంబంధమైన స్త్రీలు కదా. వ్యభిచార సంబంధమైన స్త్రీలలో భయంకరమైన జబ్బులు ఉంటాయి. అట్ ద సేమ్ టైం వారి విగ్రహారాధికులు. వారు ఏం చేశారు? మిద్యాని స్త్రీలు వీళ్ళని వ్యామోహపరిచి విగ్రహాలకు మొక్కేటట్టు చేశారు. అంతేనా? విగ్రహాలకు పెట్టిన ఆ యొక్క బలి అర్పించిన ఆ యొక్క సాక్రిఫైజెస్, అవునా? తిన్నారా లేదా? బలి అర్పించిన వాటిని తిన్నారంట వీళ్ళు. సో అంతటి వ్యభిచారం చేయడానికి వీళ్ళు కారకులు. సో కనుక వారితో పాపం ఉంటుంది, వారిలో శారీరక సంబంధమైన జబ్బులు ఉంటాయి. సో కాబట్టి ఇశ్రాయేలీలు అందరూ పవిత్రంగా ఉండాలి. ఈ ఫ్యామిలీలో ఎలా ఉండాలి? ఇశ్రాయేలీలు అందరూ శారీరకంగా పవిత్రంగా ఉండాలి, మానసికంగా పవిత్రంగా ఉండాలి, ఆత్మీయంగా కూడా పరిశుద్ధంగా ఉండాలి. సో కనుక వీరు పురుష సాంగత్యము లేనివారు, పురుషుడితో కూడని యవ్వన బాలికలను తప్ప ఏమండి ఇంకా మిగతా వాళ్ళందరినీ చంపే అంటే ఇంకా వారు ఓకే మోషే గారు అని చెప్పేసి ఆ విధంగా వారిని చంపేయటం జరుగుతుంది. అది మనకి 17వ వచనం 18వ వచనంలో ఉంటుంది. రాసుకోండి, రిఫరెన్స్ రాసుకోండి. వారంతా తీసుకొచ్చిన తర్వాత ఇక ఆ దేశంలో ఉన్న కొల్ల సొమ్ము అంటే తెలుసు కదా. ఓ రాజ్యాన్ని కొల్లగొట్టిన తర్వాత ఆ రాజ్యములో ఉన్న బంగారము, వెండి, ఆభరణాలు, వస్తువులు అండ్ విలువైన కాదు సమస్తం వస్తువులు, ఎడ్లు, గొడ్లు, మొత్తం మందలు ఉన్న ప్రతి సామాగ్రి తెచ్చుకున్నారు. ఈ తెచ్చుకున్న కొల్ల సొమ్మును ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే అది చాలా ఎక్కువ ఉంది కొల్ల సొమ్ము. ఎందుకు? ఒక దేశాన్ని వీళ్ళు క్యాప్చర్ చేశారు. అది చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎక్కువగా ఉన్న కొల్ల సొమ్మును ఎలా పంచుకోవాలి? దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అయితే పంచుకోనక మునుపు అది పంచుకోవచ్చా లేదా ఇంకో ప్రశ్న. అప్పుడు దేవుడు వారికి కొన్ని ఆదేశాలు ఇస్తారు. అసలు మీరు వారిని సంహరించిందే వారందరూ పాపులు, దుర్మార్గులు, భీకరులు, భయంకరమైన పాపభూయిష్టమైన మనుషులు.
అందుకే వారిని తీసేయమనాలను. వారికి సంబంధించిన వస్తువులన్నీ కూడా పాపముతో నిండినవి, శాపగ్రస్తమైనవి. వాటిని మీరు శుద్ధీకరించకుండా తెచ్చుకోకూడదు. ఏం చేయకుండా అండి? సో శుద్ధీకరించడానికి ఒక క్రమం ఉందంట. ఆ శుద్ధీకరించడం ఎలా? ఓకే, ఎలా అంటే అగ్నితో కాల్చేవి, అగ్నితో కాల్చకుండా శుద్ధీకరించేవి, 2 రకాల శుద్ధీకరణ. ఇందులో మెటల్ ఐటమ్స్, బంగారము, వెండి, ఎత్తడి, ఇలాంటి ఇనుములు, ఏమైనా ఆర్నమెంట్స్, ఎనీ మెటల్స్, వినండి, జాగ్రత్త గమనించండి. అగ్నిలో దాన్ని ప్యూరిఫికేషన్ చేయాలి. అగ్నిలో కాల్చి అదేంటండి అగ్నిలో కాల్చి ప్యూరిఫై చేయడం ఏంటి? అగ్నిలో కాలిస్తే అదేమవుతుంది చెప్పండి? అవునా కదా? ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ ఒక గాజు తెచ్చుకున్నాం అనుకో, గాజు ఏమవుతుంది అగ్నిలో వేస్తే? అంతేనా? జాగ్రత్త వినండి. దేవుడు అన్నారు, కరిగితే అది పాడైపోదు, అది ఉంటుంది. గాజు రూపం మారుతుంది కానీ, లేకపోతే ఆభరణం యొక్క రూపం మారుతుంది కానీ బంగారం రూపం మారుతుందిగా, ఇంకా మేలిమవుతుంది, ఎందుకంటే కాలుస్తున్నాం కాబట్టి. అంతేనా? కుటుంబంలో వేయబడిన బంగారం మేలిం బంగారం అవుతుంది. అందులో కలిసిన మస్టు మసారం ఏమైనా రస్ట్ అంతా మలినం అంతా పోతుంది. సో ఇక్కడ మలినము సంబంధించింది కాదు, జాగ్రత్తగా గమనించండి. ఆ రోజుల్లో వారి విగ్రహారాధనలో భాగస్థం ఏంటంటే ఆభరణాలు. ఈ ఆభరణాల నిండా వారి నమ్ముకున్న విగ్రహాలు, దేవీ దేవతల యొక్క ప్రతిమలే ఉంటాయి. అందుకు దేవుడు ఏం చెప్పారంటే, మీరు బంగారం తెచ్చుకోండి, దాన్ని కరిగించండి ముందు. దాని బంగారం అగ్నితో కాల్చేయండి. బంగారం అవను, వెండి అవని, ఏదైనా ఇనుమైనా ఏదైనా మొత్తం అన్నీ కరిగించాల్సిందే. కరిగించేసి దాని ఆకారం మాత్రం మార్చేయండి. మీరు దాని తర్వాత బిస్కెట్ చేసుకుంటారు, దాని తర్వాత నువ్వు ఏం తయారు చేసుకుంటావు నీ ఇష్టం, కానీ వాటి విగ్రహాలు కానీ వాటి ఆకారాలు కానీ ఉండడానికి వీలు లేదు. ఇవి ఇప్పుడు మరి అన్ని అగ్నితో కాల్చగదగినవా? ఇప్పుడు క్లాతులు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, చీర ఉంది, తీసుకొచ్చి అగ్నిలో వేస్తే ఏమవుతుంది? కాలిపోతాయి. అందుకు వీటిని ఎలా పరిశుద్ధపరచాలంటే, మనం అంతకుముందు చదువుకున్నాం శుద్ధ జలము, తెలుసు కదా? శుద్ధ జలము, శుద్ధ జలం ఎలా చేయాలి? ఎర్ర దూడ పెయ్యను తీసుకొచ్చి దాన్ని వధించి దాన్ని బలిపీఠం వేసి దాంట్లో పాటు ఏంటంటే దాని యొక్క మరి నైవేద్యంను కూడా కలిపి దాన్ని మొత్తం అందులో ఏమేమి వేయాలో ఎర్ర నూలు, పోగు, ఇంకేం చెప్పాను, దేవదారు, దేవదారు చెక్క, ఇంకా చెప్పాను కొన్ని పాయింట్స్. మూడోది ఏంటి? హిస్సోపు, ఈ 3 ఐటమ్స్ కలిపి దాంట్లో ఇప్పుడు అది కాలి బూడిదైన తర్వాత ఆ బూడిదని తీసుకెళ్ళి పారుతున్న నీరులో కొంత నీరు తీసుకొని దాంట్లో ఇది కలిపి ఆ నీటిని శుద్ధ జలముగా వాడాలి. సో ఇప్పుడు ఆ శుద్ధ జలంని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఏ వస్తువులైతే అగ్నిలో కాలిస్తే పాడైపోతాయో వాటిని అన్నింటిని మాత్రము ఈ శుద్ధ జలముతో శుద్ధీకరణ కార్యక్రమం చేయాలి. ఇది దేవుడు వారికి చెప్పారు. సో ఆ విధంగా శుద్ధీకరిస్తారు. ఇప్పుడు శుద్ధీకరించిన తర్వాత ప్రతిదీ కూడా ప్రతిదాన్ని శుద్ధీకరించారు, రెడీ. ఇప్పుడు దీన్ని ఎలా, ఎంతమంది, ఎవరికి ఏంటంటే పంచుకోవాలి. ఓకే, రైట్. దాని వివరణ ఎలా ఉంటుందంటే 33వ వచనంలో ఇదంతా ఉంటుంది. కానీ నేను జాగ్రత్తగా గమనించండి, నేను చెప్పేస్తాను, వివరిస్తాను. ఓకే, ఇక్కడ దేవుడు ఏం చెప్పారంటే వినండి. టోటల్ ఈ యొక్క కొల్ల సొమ్ము అంతటిని 2 భాగాలు చేయాలి. ఏంటంటే, ఒకటి యుద్ధం గెలిచిన వారు ఎవరు వెళ్ళారు కదా, సైనికులు ఎంతమంది వెళ్ళారు? 12,000 మంది వెళ్ళారు. అవునా? 12,000 మంది యుద్ధ వీరులు ఉన్నారు కదా, వాళ్ళకు ఒక భాగం. ఇంకా మిగతా జనాభా ఉన్నారు కదా ఇజ్రాయిల్ అందరూ, వీళ్ళకు ఒక భాగం. ఇప్పుడు 6 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? అంతేనా? ఈ 6 లక్షల మందిలో ఈ యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? 12,000 మందికి 50% వాటా. ఊరి నాయన, ఏమన్నా అర్థమవుతుందండి? ఎంత ఉందంట ఒకసారి చూడండి. ఒకసారి అది ఎంత ఉందంట చూడండి ఒకసారి.
33వ వచనం చదవమ్మా. 33వ వచనం చదువు. ఆ కొల్ల సొమ్ము ఎంత ఉందంట అక్కడ? 6,75,000 గొర్రె మేకలు ఉన్నాయంట. తర్వాత 72,000 పశువులు ఉన్నాయంట. 61,000 గాడిదలు ఉన్నాయంట. ఎంతమంది? 32,000 మంది పురుష సంయోగం ఎరగని వారంటే యవన బిడ్డలు, యవనస్తులు, వర్జిన్ గర్ల్స్. తర్వాత సైన్యముగా పోయిన వారికి వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా 3,37,500. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వ్యారియర్స్ని ఇప్పుడు మనము ఈ 6వ వంతు అనేది ఎలా క్యాలిక్యులేట్ చేద్దామండి? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎన్ని మందలండి? 3,37,500. టోటల్ ఎంత అమ్మా? 6,75,000 గొర్రె మేకలు. ఏమండి? దాన్ని 2 పార్ట్స్ చేయమన్నాడు, అంతేనా? వ్యారియర్స్ కమ్ 50%, వీళ్ళకి 50%. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వీళ్ళకి ఎంత వస్తుంది పార్ట్? 3,37,500 వస్తుంది. ఏమండి? ఈ 3,37,500 అనే భాగం ఏదైతే ఉందో, ఈ భాగాన్ని మనము 6వ వంతు అన్నాం కదా, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 3,37,500 మందలు భాగము ఎవరికి వెళ్ళిందండి? యుద్ధ వీరులకు వెళ్ళింది. ఇప్పుడు ఈ 2 భాగాలు చేసేసారు కదా, దేవుడు ఇంకోటి చెప్పారు, మీరు 2 భాగాలు డివైడ్ చేసుకోండి, కానీ దేవునికి భాగం ఇవ్వాలి. మీరు దేవునికి భాగం ఇవ్వాలి. ఇక్కడ దశమ భాగం కాదు. దేవుడు చెప్పిన పాయింట్ ఏంటంటే, దేవుడికి ఎంత ఇవ్వాలి అంటే, ఈ వ్యారియర్స్ ఏమో 0.2% ఇవ్వాలి. ఎంతండి? 0.2% ఇవ్వాలి. ఈ యొక్క 0.2%. ఏమండి? యుద్ధానికి వెళ్ళని వారు ఉన్నారు కదా, యుద్ధానికి వెళ్ళని వారేమో 2% అవుట్ ఆఫ్ 100. ఇక్కడ గమనించండి, వాళ్ళకేమో 1000లో 0.2%, వీళ్ళకి 100లో 2% అనమాట. ఆ క్యాలిక్యులేషన్ మనకి 36, 37 వచనాలు ఉంటుంది. చూడండి, చదవండి. 36వ వచనం, 37వ వచనం చదవండి. అందులో 6వ వంతు అనగా ఆ గొర్రె మేకలలో యెహోవాకు చెల్లించవలసిన పన్ను 675. అది ఎంతండి? ఎవరు? వ్యారియర్స్. ఎవరండి వాళ్ళు? యుద్ధానికి వెళ్ళిన వారు 675 గొర్రెలు చెల్లించాలి. ఇప్పుడు మీరు లెక్క రాసుకోండి, ఒకసారి రాసుకోండి, నేను చెప్పినట్టు రాసుకోండి. 3,37,500 3,37,500 మందలలో 675 ఎంత పర్సెంటు అని రాయండి. క్వశ్చన్ మీరు రేపు నాకు ఇది ఆన్సర్ రాసుకొని రావాలన్నమాట. 3,37,500 టోటల్ మంద సంఖ్యలో వీళ్ళు దేవుడికి చెల్లించవలసిన 670 అనేది ఎంత పర్సెంటు? 675. ఇప్పుడు క్వశ్చన్ ఎలా రాయాలంటే, వాట్ పర్సంటేజ్ ఈజ్ 675 అవుట్ ఆఫ్ 3,37,500? 3,37,500 మందల సంఖ్యలో 675 సంఖ్య ఎంత పర్సంటేజు? ఎంత పర్సంటేజ్? ఓకే, దానికి ఆన్సర్ మీరు నాకు రేపు చెప్పండి. రైట్, ఇక్కడతో మనకేం తెలిసిందంటే, వారి కొల్ల సొమ్మును 2 భాగాలుగా చేసుకున్నారు. 50% ఏమో యుద్ధ వీరులకి, 50% మిగతా వారికి. మరి ఈ 50% వీళ్ళకి వచ్చిందేమో
75,000 వచ్చాయి. వీళ్ళకి మిగతాది వచ్చింది. ఎంత ఉంటుందో తెలియదు. ఏమండి వినండి, వీళ్ళకి వచ్చింది. ఈ 2 భాగాలు వచ్చేసిన తర్వాత దేవుడికి అందించవలసిన భాగాలు కూడా మనకి చెప్పారు. 675 వారియర్స్ ఇవ్వాలి. వీళ్ళంత ఇవ్వాలో కూడా రేపు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. ఇప్పుడు నాకు పర్సంటేజ్లు అన్నీ రేపు చెప్పండి. ఓకే, ఇది మీకు హోంవర్క్. రైట్, ఇక దాని తర్వాత ఇక ముందుకు వెళ్ళిపోదాం. ఇక ఇది అయిన తర్వాత ఇక్కడ జనాభా ఉన్నారు కదా, చాలామంది జనులు. అయ్యా మాకు విస్తారమైన సంపద వచ్చేసింది, మాకు షేర్ వాటా. ఇక మాకు ఒక మనసులో అనిపించింది, దేవుడికి కొంత మేము బంగారం, దేవుడికి కొన్ని ఆభరణాలు, కొన్ని విలువైన వస్తువులు వాలంటరీగా కానుకిద్దాం అనుకుంటున్నాం. మంచి మాటే కదా. అది చూడండి 48, 49 వచనాల్లో ఉంటుంది. 48 వాలంటరీ ఆఫరింగ్స్ అని పెట్టుకోండి. వాలంటరీ ఆఫరింగ్స్ అవుట్ ఆఫ్ ర్యాన్సమ్స్. వారు కొల్ల సొమ్ములో స్వేచ్ఛార్పణ ఇచ్చారు. కొల్ల సొమ్ములో స్వేచ్ఛార్పణ. 48 వచనం, 49 వచనం చదవండి, ఇది చదవండి. సహస్రాధిపతులను శతాధిపతులను మోషే యొద్దకు వచ్చి నీ సేవకులమైన మేము మా చేతి కింద ఉన్న యోధులను లెక్కించి మొత్తము చేసేది. ఓకే, మాలో ఒకడనైనను మొత్తమునకు తక్కువ కాలేదు. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలిగినట్టు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను, పురుషులను, కడియములను, ఉంగరములను, పురుగులను, పథకములను యెహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నామని చెప్పగా మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసుకుంది. అది చూడండి, ఇప్పుడు ఏం చేశారంటే అది దేవాలయానికి బహుమానం కింద వాళ్ళు తీసుకొచ్చారంట. ఈరోజు మనకు అలాంటి ఆఫరింగ్స్ వస్తున్నాయా చెప్పండి అయ్యా ప్రసాద్ గారు? అలాంటి ఆఫరింగ్స్ ఈరోజు ఇస్తున్నారా? చాలా చోట్ల కొన్ని సంఘాలు ఇస్తున్నారులే. నిజంగా అంటే నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు చాలామంది రిటైర్ అవుతుంటారు. రిటైర్ అయ్యి బోల్డ్ లక్షల రూపాయలు వస్తాయి. లేకపోతే ఒక ఆస్తి అమ్ముతారు, భూభాగం అమ్మేదో సంథింగ్ తెచ్చినప్పుడు దేవుడికి ఇవ్వాలని కానీ, దేవుడికి కొంత పోర్షన్ తీద్దాం. మన జీవితంలో ఎంత సొమ్ము మనం మళ్ళీ చూడలేం. అవునా? అంతేనా? ఎంత సొమ్ము చూడలేం గనక అవకాశం దొరికినప్పుడు దేవుడికి ఏదో చెయ్యాలి అన్న ఆలోచన నేడున్న క్రైస్తవుల్లో లేదని అంటారు. చాలా తక్కువ. ఒక మందిరం కట్టించడం అనో, పోతపోయింది ఒక 50 లక్షల ఆస్తి అమ్మాము, ఏదో ఇల్లు కట్టడానికో దేనికో ఏదో అవసరార్థమే అమ్ముతారు. అమ్మిన దాంట్లో ఏంది, ఒక మందిర నిర్మాణానికి 2 లక్షలు 3 లక్షలు అవుతుంది. అవునా కదా? లేకపోతే 1 లక్ష రూపాయలు అని అవుతుంది మందిరంలో పోనీ ఉపకరణాలు తయారు చేయటం అనో, లేకపోతే ఒక సేవకుడికి మరి వారికి అవసరార్థమైన పోషణ కానీ ఇవ్వటం అనో, లేకపోతే సువార్త చేయటం కోసం ఒక సంస్థలో ఒక 5గురికో 10గురికో సేవకులకి పోషణార్థమై ఈ యొక్క కానుకను వాడడం అనో, ఏదో విధంగా సేవలో ఉపయోగపడడానికి వాడబడ్డానికి మరి కొంత భాగం తీద్దాం అని ఆలోచన రాదు. ఎందుకంటే జీవితాంతం దేవుడికి ఏదో చేద్దామని ఆలోచిస్తారు కానీ, జాగ్రత్తగా గమనిస్తున్నారా? జీవితాంతం దేవుడికి ఏదో చేయాలని ఆలోచిస్తారు. ఆ అవకాశం దొరికినప్పుడు చెయ్యం మనం. అవకాశం ఏంటి? ఇప్పుడు ఒక ఆస్తి అమ్మావు, జీవితంలో మళ్ళా అంత డబ్బు నీ చేతిలో చూడగలవా? అలా దొరికినప్పుడు, అవకాశం దొరికినప్పుడు ఏం చేయాలా? దేవుని కొరకు ఏదో చేయాలి. అవసరార్థమై అక్కడ ఉన్న అవసరతను ఏదో ఊరకనే ఏదో ఇచ్చేయడం కాదు. ఏమండి? అలాగని వీళ్ళు ఏం చేశారంట, ఇంత సమృద్ధి మన చేతికి వచ్చింది కాబట్టి, ఇది చాలా మంచి ఆలోచన కదా ఇది వారు చేసింది. దేవుని కొరకు అంత సొమ్ము వాళ్ళు ఇచ్చేసారంట. బంగారు ఏంటంటే అందులో ఉన్నాయి కడియాలు, ఉంగరాలు, ఏమండి పథకాలు, ఏవేముండే చూపుగులు, సమస్తం. వాళ్ళు స్వార్థంగా ఆలోచించలేదు. అందుకే ఇజ్రాయేలీని అంతగా దేవుడు దీవించారు. వారు మొండి హృదయంలో ఒక పక్క అయితే ఖచ్చితంగా పాటించుటలో ఇచ్చుటలో చాలా ఖచ్చితంగా ఉంటారు. అటు రీతిగా వారు అలా ఇచ్చినట్లుగా మరి ఉంటుంది. అప్పుడు అహరోను మోషే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని స్వీకరించి దేవాలయంలో పెట్టారు. రైట్, ఇక్కడతో ఎంత వచ్చిందంట?
16,000 ఏమండి 16,750 తులాలు ఏంటండి 350,50,00,000 ఆ రోజు వచ్చిన విలువ. ఇప్పుడు మనం 30 రూపాయలు ఇవ్వడానికి గింజిపోతుంటాం. 300 కోట్లు దేవాలయానికి ఇవ్వడానికి. వారు ఎందుకు తెలుసా దేవుడు వారిని అంత బ్లెస్ చేశారు. ఎంత మొండి హృదయులైనా ధారాళంగా ఇచ్చారండి. మందిరం నిర్మాణం కోసం రండి తీయండి ఇవ్వండి అన్నప్పుడు ఏం చేశారు? వాలంటీర్గా ఎవరి మీద పెట్టకున్నప్పుడు ఏంటంట, మోషే దగ్గరికి బెసలేలు వచ్చారంట. వచ్చి అయ్యా ఇంకా ఆపేయమనండి కానుకలు, వచ్చేసింది, మిగిలిపోయింది, ఇంకా చాలా ఉండిపోయింది, ఇంకొద్దండి, ఇంకా అయిపోయింది, మొత్తం సమృద్ధి సరిపోయింది, ఇంకొద్దండి అంటే అప్పుడు మోషే గారు వెంటనే సర్వ సమాజానికి పిలిచి ఏమన్నారంట, కానుకలు ఆపేయండి. అదేంటండి మేము మూటలు మోసుకొస్తున్నాం, వద్దొద్దు ఇంకొద్దు అంటే. చూడండి, దేవుడు మందిరము సర్ప్లస్గా ఉండాలండి. చాలినట్టు ఇది లేదు అది లేదు, ఆ వస్తువు లేదు, ఇది కొనలేదు, అది చేయలేదు అన్నట్టు ఉండకూడదంటే. ఎప్పుడు సమాజం బాధ్యత ఏంటంటే నిండి పొంగి పొర్లేటట్టే ఉండాలి దేవుని మందిరం. అలా ఎవరైతే దేవుని మందిరాన్ని చూసుకుంటారో వారిని అందరినీ దేవుడు దీవిస్తాడు. అందుకే దేవుడు వారిని దీవించాడు. అవునా, అర్థం. కానీ సరిగినప్పుడు మామూలు దెబ్బలు కాదు, చావులే, మరణాలే. అది. సో దేవుడు చెప్పిన కదా అక్కడ, తీర్పులో చట్టంలో ఏ భేదం లేదు, ఆయన కృపలో చట్టం లేదు. సో కాబట్టి అది అక్కడతో ఆ విధంగా వారికి దేవుడు అనుగ్రహించిన దాంట్లో స్వేచ్ఛార్పణ ఇచ్చినట్లుగా ఉంది. రైట్, ఇక్కడతో 31వ అధ్యాయం అయిపోయింది. 32వ అధ్యాయం ఇందాక చెప్పాను. 32వ అధ్యాయంలోకి వారు యోర్దాను నది ఒడ్డుకు వచ్చారండి. ఓకే, ఇంకా దగ్గరలోకి వచ్చారు. అల్లంత దూరంలో యోర్దాను నది దగ్గరలో ఉంది. ఈ భూభాగం అంతా చూశారు. వీళ్ళు వాస్తవానికి యోర్దాను నది దాటి అవతలకు వెళ్ళాలి. అవతలకు వెళ్తేనే అక్కడే ఉంది కనాను దేశం ఉంది. ఓకే, ఈ కనాను దేశం యువతలు కూడా కనాను దేశమే. జాగ్రత్తగా గమనించండి మీరు. అవతలు ఉన్నది ఒకటే కాదు, యువతలు ఉన్నది కూడా మొత్తం ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశమే. అయితే వీరు మాత్రం యోర్దాను నది దాటి అవతలకి వెళ్ళి అక్కడ స్వాస్థ్యాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇజ్రాయేలీలకి ఇంకా పెద్ద భూభాగం ఇచ్చాడు, కానీ వీళ్ళు ఉండి ఇల్లులు కట్టుకోవాల్సిన ప్రాంతాలు మాత్రం యోర్దాను నది అవతలే ఉంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి అక్కడ ఆ యోర్దాను నది యువతల తూర్పు దిక్కున మరి ఆ స్థలం అంతా కూడా చాలా పచ్చగా ఉందంట. చాలా పచ్చగా ఉండేసరికి రూబేనీయులు, గాదు వంశం వారు, మనష్యేలో అర్ధగోత్రం వాళ్ళు, వీళ్ళు ఏమడిగారంట, ఇది చాలా బాగుంది, మేము ఇక్కడ ఈ భాగాన్ని మాకు స్వాస్థ్యంగా ఇవ్వండి అని మోషే గారిని అన్నారట. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు అనుకో. సపోజ్ 2.5 గోత్రాలు ఇక్కడ ఉండిపోయాయి. ఏమండి, చాలా సంఖ్య బలం ఇక్కడ ఉండిపోద్ది కదా. ఇప్పుడు మిగిలిన గోత్రాలు ఎన్ని? 9.5 గోత్రాల వాళ్ళు యోర్దాను నది అవతలకు వెళ్తే, వినండి, అవతలకు వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నాయి ఆల్రెడీ కట్టేసిన పట్టణాలు ఉన్నాయా లేదా? ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఏముంది? ఎరుకో పట్టణం ఉంది. ఇలా యోర్దాను నది దాటారు, ఎంట్రన్స్లో ఎదురుగుండా ఉంది ఎరుకో పట్టణం ఉంది. మరి వాళ్ళందరూ ఆజానుభావులు, అనాకీలు, చాలా భయంకరులు వాళ్ళు. ఇంకా ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా 7 జాతుల మనుషులు ఉన్నారా లేదా? ఈ భయంకరులైన కానానీయులందరూ ఉన్నారు. వాళ్ళందరినీ జయించాలంటే అప్పుడు మోషే అన్నారు ఈ 2.5 గోత్రాలతో, ఇదేమన్నా న్యాయమారా? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చాం, అందరూ కలిసి వచ్చాం. ఇక్కడేమో ఇది పచ్చగా ఉంది, ప్లెయిన్గా ఉంది, ఇక్కడ ఏ కోటలు లేవు, ఏమి లేవు, యుద్ధం చేయవసలే, డైరెక్ట్గా వెళ్ళి ఇల్లులు కట్టేసుకుంటారంట. మీరు ఇక్కడ ఉండిపోతాము, మేము యుద్ధం చేయము, లోపలికి వచ్చి మేము ఎవరితో ఉండవు అని చెప్పడం న్యాయమా? కరెక్ట్ కాదు కదా. దేవుడు మనకి ఆ భూభాగం అన్ని గోత్రాలకి ఇచ్చారు. సో అందరూ కలిసి పనిచేసి యుద్ధం చేసి గెలవాలి. నేను రాను, నేను ఇక్కడ ఉండిపోతానంటే ఎలాగవుతుంది అన్నాడు మోషే.
అప్పుడు వీళ్ళు అన్నారంట, ఓకే ఒకటి చేద్దాం, మేము మా స్త్రీలు పిల్లల్ని ఇక్కడ బస వేసేస్తాం, ఏంటి టెంట్లు వేసి ఇక్కడ స్థిరపరుస్తాం, మేము మాత్రం వాళ్ళని ఇక్కడ ఉంచేసి మేము అవతలకు వచ్చి మా సహోదరులు అంటే మిగతా గోత్రముల వారితో సహోదరులతో వచ్చి అక్కడ యుద్ధాలు చేసి అన్నిటి మీద విజయం సాధించి మొత్తం సెటిల్ డౌన్ అయ్యి అందరూ సెటిల్ అయిన తర్వాతే మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ రెస్ట్ మా యొక్క భార్యల దగ్గర మా పిల్లల దగ్గర ఉంటాం, ఈ షరతు ఓకేనా అన్నారు వాళ్ళు. ఓకే, కానీ ఒకవేళ నేను రేపో మాపో వెళ్ళిపోయే టైం ఉన్నది, అయిపోయింది, నా టైం అయిపోయింది, ఇప్పుడు నేను ఉండను, ఎందుకు యోర్దాను నది నన్ను దాటినవాడు అన్నాడు దేవుడు, అంతేనా, నేను యోర్దాను నది యువతలే రేపో మాపో నా కాలం అయిపోద్ది, నమ్మకం ఏంట్రా, నేను లేకపోతే నువ్వు మాట వింటావని నమ్మకం ఏంటి? అప్పుడు ఏమన్నాడంటే మోషే ఏమన్నాడంటే, ఒకటి, మీరు చెప్పిన మాట ప్రకారం మీరు చేయకపోతే మీ పాపమే మీకు చుట్టుకొనును అన్నాడు అనమాట. ఏమన్నాడండి? మీ మాటలే మీకు చుట్టుకొనును అన్నాడండి మోషే. ఓకే, మీరు చెప్పినట్లు అది మీకు శాపమై చుట్టుకొనును ఒకవేళ మీరు అది చేయకపోతే అన్నాడు. దాని తర్వాత ఒకవేళ సపోజ్ జాగ్రత్త గమనించండి, వీళ్ళు అవతలకు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత వీళ్ళకి అక్కడ నచ్చింది, నచ్చింది, ఉండొచ్చా ఉండకూడదా అది కూడా చెప్పాడు మోషే. అప్పుడు మళ్ళీ తగాదాలు వస్తాయి, ఎరా మీరు బయట కదా కోరుకున్నారు, మీరు అక్కడికే పోండి, ఇక్కడ మేమేమో అని వీళ్ళు అంటారని, ఎవరు మిగతా 9:30 వాళ్ళు అంటారని ఏం చెప్పాడంటే, వాళ్ళకు ఒకవేళ అక్కడ నచ్చితే అక్కడ ఉండొచ్చు అంటే అక్కడ సగం ఉంటారు, ఇక్కడ సగం, నచ్చితే అక్కడ ఉండొచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చేస్తారు వెనక్కి, ఇది చెప్పాడు మన మోషే. సో ఈ షరతులతో అది వాళ్ళు ముందుకెళ్తారు. చూడండి, అది 23వ వచనంలో ఉంటుంది. 23వ వచనం, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి మీరు పాపం చేసిన వారు అవుతారు గనుక అది మీ పాపమే మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకున్నాడని వార్నింగ్ ఇచ్చి మోషే గారు వారిని ఓకే చేశాడు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరినీ ఇక్కడ బస ఏర్పాటు చేసి స్త్రీలకు పిల్లలకి అందరికీ చేసి ఇదంతా ఈ వివరణ అంతా 42వ వచనం వరకు ఉంటుంది. చూడండి ఒకసారి 42వ వచనం కూడా చూడండి. నోబహు వెళ్ళి కెనాతును దాని గ్రామంలో పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టాడు. ఇలాగన వాళ్ళందరూ ఆ ప్లేసెస్ని ఆక్రమించుకున్నట్లుగా, అది ఎక్కడ, ఈస్ట్ ఆఫ్ జోర్డన్ రివర్, యోర్దాను నదికి తూర్పున. ఓకే, ఇప్పుడు మీకు ఈ మ్యాప్ కనిపిస్తుంది కదండి, ఈ మ్యాప్లో మీరు గమనించండి, ఈ మ్యాప్లో ఎలాగైతే వారు ప్రయాణించారో అక్కడి నుంచి యోర్దాను నది దాటుతున్నప్పుడు దాటకన్నా ముందు ఉన్న ఆ పచ్చిక భూభాగమే మరి రూబేను వారు, మరి గాదు వంశస్థుల వారు, మరి మనష్షే అర్ధగోత్రం వారు ఆక్రమించుకున్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. రైట్, ఇక్కడతో మరి 32వ అధ్యాయం పూర్తయిపోయింది. ఇక 33వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 33వ అధ్యాయం అంతా గమనించండి, టోటల్ రూట్ మ్యాప్ రీక్యాప్ అన్నమాట. మోషే గారు ఇప్పుడు కొత్త తరం పుట్టారా, అసలు మనం ఎలా స్టార్ట్ అయ్యాం, ఎక్కడెక్కడ ఆగాం, ఏమేమి జరిగింది, ఏ రాజులతో మనం ఏ రాజ్యాల దగ్గర ఆగాం, ఇవేవి ఈ కొత్త తరం వరకు తెలీదు. సో కనుక మళ్ళొక్కసారి వివరిద్దాం సెకండ్ జనరేషన్కి అని చెప్పి మోషే గారు ఏం చేస్తారంటే, రామ్సేస్ పట్టణం మొదలుకొని ఈ యోర్దాను నది వరకు ఎలా వచ్చారు, ఎక్కడెక్కడ ఆగారు, ఏ రాజ్యాల దగ్గర ఆగారు, ఏమేమి జరిగింది, వాళ్ళ ప్రాంతాల ప్రయాణం అంతా రూట్ మ్యాప్ని మరలా ఒక్కసారి పూర్తిగా వివరిస్తారు. ఏమండి, ఎవరు? మోషే గారు అనమాట. ఏమండి, ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి? 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాలు అయిపోయింది అనడానికి ఆ రెఫరెన్స్ చూడండి, 38వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చిన ప్రకారం యాజకుడైన అహరోను
హోరు కొండనెక్కి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరము అది 40వ సంవత్సరము. ఏమండి, ఈ అహరోను గారు చనిపోయిన కాలాన్ని ఒక్కసారి రిమైండ్ చేస్తున్నారు. చూడండి, 40వ సంవత్సరము 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి నొందెను. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 40 years కంప్లీట్ అయ్యింది. సో 40 years ప్రయాణం అయిపోయిందా లేదా? 40 సంవత్సరాల ప్రయాణం కంప్లీట్ అయిపోయింది. ఏమండి, దాని తర్వాత ఈ యొక్క భూభాగం అంతటిని ఎవరెవరికి వాటాలు ఇవ్వాలి? ఈ వాటాలు ఎందుకు దాటిన తర్వాత ఎవరెవరికి ఏ వాటాలు ఇవ్వాలి? ఈ వాటాల గురించి వివరణ అంతా కూడా 54వ వచనం 55వ వచనం చదవండి. అక్కడ ఏముంటుందంటే చూడండి, ఎలాగ ఇవ్వాలంటే వినండి, నా వైపు చూడండి. ఇప్పుడు 2వ సెన్సస్ వేశారు కదా, 2వ సెన్సస్ వేసినప్పుడు 12 గోత్రాలకి వినండి, 12 గోత్రాలకి సమానంగా పంచేయాలి మామూలుగా అయితే. కానీ దేవుడు చెప్పారు నో, సమానంగా పంచడానికి వీల్లేదు. జనసంఖ్య బలమును బట్టే భూభాగాన్ని ఇవ్వండి. ఓకే, ఎవరు ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి ఎక్కువ భూభాగం ఇవ్వండి, తక్కువ మంది ఉంటే తక్కువే ఇవ్వండి. సమాన వాట ఇచ్చేసామనుకో ఏమవుతుంది? అంతే కదా, సరిపోదు కదా. ఎక్కువ మంది ఉన్నారు జనాభా, వాళ్ళకి చాలదుగా. ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఎవరు? మనషే గ్రూపేనా? మనషే గోత్రం వరకు చాలా ఎక్కువ మంది వచ్చారు. పెరిగిపోయారా లేదా? అవునా? కౌంట్ పెరిగిందా? మరి ఇప్పుడు మనం గమనిస్తే మనషే ఎక్కువ మంది అయ్యారా? ఎక్కువ మంది చనిపోయారా? ఎక్కువ సో అత్యంత తక్కువ జనాభా ఉన్నది ఎవరు? సిమియోను. అంతేనా? 37,000 మంది చనిపోయారు ఒకేసారి సిమియోను గోత్రంలోనే. అవునా? ఇప్పుడు చెప్పండి, అత్యంత తక్కువగా ఉన్న గోత్రం వారికి కూడా ఖాళీ స్థలం ఇస్తే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు జాగ్రత్త గమనించండి, వారికి తక్కువ వాటా రావడానికి గల కారణం వాళ్ళ పాపమే. ఎందుకు? వాళ్ళ తాతలు తప్పు చేశారు, వాళ్ళ తాతల మరణశిక్షను తెచ్చుకున్నారు, జనాభా కౌంట్ తక్కువైంది, వాటా కూడా తగ్గిపోయింది. అంతేనా? అందుకే ఇందాకలా ఏమన్నాడు? నీ పాపమే నిన్ను పట్టుకొనును అని ఉంది. సో వాళ్ళు చేసిన పాపం వలన వాళ్ళకి భూభాగం రాకుండా అయిపోయింది. సో కాబట్టి ఎలా ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలి అనేది ఇక్కడ 54, 55 చదవండి ఆ వచనాలు. ఇప్పుడు మీకు చదవండి. వంశములు చెప్పిన చీట్లు వేయండి. ఇప్పుడు ఏ ప్రాంతం ఎవరికి రావాలో చీట్లు వేయండి. కానీ వాటాలు పర్సంటేజ్ ఎలాగ ఇవ్వాలి చదవండి. ఎక్కువ మందికి ఎక్కువ భూభాగాన్ని ఇవ్వండి, తక్కువ మందికి తక్కువ భూభాగాన్ని ఇవ్వండి. తర్వాత ఏ స్థలంలో ఇప్పుడు ఇగో ఈ మ్యాప్లో ఇక్కడ ఈ ప్రాంతం ఈస్ట్ వెస్ట్ ఈశాన్యం ఇలా ఎవరి చీటీ ఎక్కడ పడితే వాళ్ళకి అది వాళ్ళకి ఇవ్వండి. తర్వాత ఒక నిమిషం, అది నెక్స్ట్ చదువుదాం మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ వరకు ఏమొచ్చిందండి? గోత్రాల వారిగా ఎక్కువ మందికి ఎక్కువ, తక్కువ మందికి తక్కువగా వచ్చింది. సో కాబట్టి జాగ్రత్త గమనించండి. ఇప్పుడు అలా ఎందుకు చీట్లు ఏమన్నారు చెప్పండి? అంతేనా? ఇప్పుడు మోషే గారు అంటారు, ఇప్పుడు మోషే గారు ఆల్రెడీ కాలం చేసే టైం. నెక్స్ట్ హ్యాండిల్ చేయవలసింది ఎవరు? యెహోషువ గారు. అవునా? యెహోషువ గారు పంచిపెట్టాలి. పాపం అప్పుడే వచ్చారు, ఫ్రెష్ మైండ్తో వచ్చాడు ఆయనకి ఎందుకు ఈ గొడవ అని చెప్పి దేవుడు ఏం చెప్పారంటే చీట్లు వేయండి, ఏ గొడవ లేదు. అవునా? ఇప్పుడు మనకు అక్కడ సపోజ్ నీకేమో అక్కడ మంచి పచ్చి గల భూమి వచ్చింది, ఇక్కడ నీకేమో ఇక్కడ గరువు ప్రాంతం అనమాట, కొండల్లో ఉన్నది అనమాట. నువ్వు అంటావు వెంటనే నాకు కొండలు కావాలండి అంటావు, నువ్వు అంటావు నాకు ఆ పచ్చికి కావాలండి అంటావు. నువ్వేమో ఏమంటావు నాకు ఎవరితాను నది ఒడ్డుని కావాలండి అంటావు. ఈ గొడవలు గందరగోళాలు ఉండవు కాబట్టి
ఎవడి చీటికి పడితే ఆడు చచ్చినట్టు నోరు మూసుకొని, అది ఎడారైనా కొండైనా గుట్టైనా ఏంటి షీషోర్ అయినా ఏదైనా తీసుకోవాల్సిందే. ఆ విధంగా గోత్రాలు డివైడ్ అయిపోయాయి. దాని తర్వాత ఇందాక చదువుతున్నాం, ఎన్నో వచ్చినది 55వ వచనంలో చదివాం. ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న భూభాగంలో ఉన్న ఏ మనుషులనైనా ఎవరినైనా ఉండనిచ్చావా, సపోజ్ వాళ్ళు జాగ్రత్త గమనించి నీకు ఏకు మేకయి పక్కములో బల్లెముగా కూర్చుంటారు, మీ కళ్ళల్లో సూదులుగా కూర్చుంటారు, కాబట్టి ఎవరిని ఉపేక్షించవద్దు. ఎందుకన్నాడు ఆ మాట? అసలు నేను ఆ కానాను భూభాగాన్ని సంపూర్ణంగా మీకే ఇస్తున్నా. దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు యూ. అందులో ఇంకెవడు ఉండడానికి వీల్లేదు. ఉన్న వారిని అందరినీ తీసేసేయండి, నేను మీకు సహాయం చేస్తాను. యుద్ధం చేయటం నా వంతు, మీరు వెళ్ళి యుద్ధం చేయండి, అంతే. యుద్ధం యెహోవాదే, ప్రతి ఒక్కరిని గెలుస్తారు. కానీ మీరు జాలిపడి కరుణించి వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు, వాళ్ళు వచ్చి మీతో ఫ్రెండ్షిప్ చేసినా సరే, హలో మన ఇద్దరు ఫ్రెండ్స్, వద్దు గొడవద్దు అని అనుకో. నో, ఎవరిని ఉపేక్షించవద్దు. ఎందుకు? వారు పాపముతో నిండుకొనిన వారు, భయంకరమైన వ్యభిచార సంబంధమైన విగ్రహారాధన. మామూలు విగ్రహారాధన కాదు అది. జంతువులతో వ్యభిచారం, పురుషులు వ్యభిచారం, స్త్రీలు వ్యభిచారం, భయంకరమైన పాపపు భీకరమైన పనులు అక్కడ జరిగినాయి. సో కాబట్టి వారిలో పాపం ఉంది, శాపం ఉంది, జబ్బులు ఉన్నాయి, నానా రకాల మరి మిక్స్డ్ కల్చర్స్ ఉన్నాయి, మిశ్రిత జనం ఉన్నారు. సో వారి వల్ల మీకు ఎప్పుడు కూడా కీడే తప్ప మేలు ఉండదు. కనుక ఎవరిని కూడా ఉపేక్షించద్దు, అందరినీ తరిమేయండి, అందరినీ నిర్మూలించండి, నేను వారిని నిర్మూలిస్తున్నాను అన్నప్పుడు అలాగనే వారు చేయటానికి ఒప్పుకున్నారు. రైట్, ఇక్కడతో 33వ అధ్యాయము పూర్తి అయిపోయింది. ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక 34వ అధ్యాయం. 34వ అధ్యాయం. ఈ 34వ అధ్యాయము మొదటి వచనం నుంచి 13వ వచనం వరకు రాసుకోండి, నోట్స్ రాసుకోండి. మొదటి వచనం నుంచి 13వ వచనం వరకు ఏముంటుందంటే, మిగతా 9.5 గోత్రాలకు ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలి అనే వివరణ అంతా మొదటి వచనం నుంచి 13వ వచనం వరకు ఉంటుందండి. సరిహద్దులు ఏంటండి? సరిహద్దులు. తర్వాత 13వ వచనం నుంచి 15వ వచనం వరకు ఏమండి, 13, 14, 15 వచనాల వరకు, 13 నుంచి 15 వచనాల వరకు ఒకసారి చదువుదాం. మోషే ఇజ్రాయేలీలతో మీరు చీట్ల చేత పొందబోచున్న దేశం ఇది, యెహోవా 9 గోత్రములకును అర్ధగోత్రమునకును ఆజ్ఞాపించాను. ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము ఆల్రెడీ రూబేనీలు, గాదీలు, అర్ధగోత్రము మనషే వాళ్ళు వారు నొందారు. ఆ 2 గోత్రం వారు అర్ధగోత్రం వారును సూర్యోదయ దిక్కున అంటే అనగా తూర్పు దిక్కున యెరికో యొద్ద యోర్దాను యువతల తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పాను. రైట్, ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఎవరికి అప్పచెప్పారంట? యెహోషువ అండ్ ఎలియాజర్ వాళ్ళిద్దరికి అప్పచెప్పారంట. రాసుకోండి ఏమండి. డిస్ట్రిబ్యూషన్ ఎవరెవరు చేయాలండి? వాళ్ళతో పాటు కొంతమంది నాయకులు నియమించారంట. ఏమండి, ఇదంతా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా 16 to 29 వర్సెస్ ఉంటుంది. రాసుకోండి. 16 నుంచి 29వ వచనం వరకు ఎవరెవరు ఏర్పాటు చేయబడ్డారండి ఈ డిస్ట్రిబ్యూషన్లో? ఎలియాజరు, యెహోషువ. వీళ్ళతో పాటు కొంతమంది నాయకులు. ఏమండి, ప్రతి గోత్రానికి ఒక నాయకుడిని పెట్టి కొంతమంది నాయకుల్ని ఏర్పాటు చేస్తారు. ఇలాగన 34వ అధ్యాయం పూర్తి అయిపోయిందండి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయి. ఇక 35వ అధ్యాయం. ఏమండి, మీకు ఇందాక చెప్పాను 12 గోత్రాలు అయిపోయాయి. ఇంకో గోత్రానికి కూడా భూభాగం ఇవ్వాలి. అదేంటిది? లేవీలకు భూభాగం లేదు కదా, స్వాస్థ్యంగా లేదు, కానీ
వారికి అక్కడక్కడ పురములలో వారికి వాళ్ళ కొన్ని ప్లేసెస్ అపాయింట్ చేయాలన్నమాట. అవి వాళ్ళకి స్వాస్థ్యమైన ఇల్లులు కాదండి. జాగ్రత్త గమనించండి. పట్టణం ఉంటుందండి, వినండి, నా వైపు చూడండి ఒకసారి. పట్టణం ఉంది. పట్టణం అంతా ఓన్లీ ఇల్లులే కాదు, దేవుని సంబంధమైన యాజకులు, లేవీయులు వచ్చి అక్కడ బస చేసి అక్కడ మరి దేవుని కార్యక్రమాలు చేయటానికి కొన్ని పురముల్లో కొన్ని భాగాలు వారికి ఏర్పాటు చేయాలి మీరు. ఓకేనండి, కొన్ని పురములు ఏర్పాటు చేయాలి. ఎందుకు? లేవీలు వస్తారు, వచ్చి అక్కడ టెంపరీగా వాళ్ళు వచ్చి ఉండడానికైనా వెళ్ళటానికైనా. అంటే ఈ రోజుల్లో మనం కమ్యూనిటీ హాల్ అనుకో, లేకపోతే ఈ రోజుల్లో మనకి సమాజ మందిరం అనుకో, లేకపోతే చర్చిలు, గుళ్ళు అనుకో, దాని దగ్గర కొన్ని క్వార్టర్స్ కట్టాలి, కొన్ని ప్లేసెస్ ఉండాలన్నమాట. లేవీలు లేకపోతే ఎక్కడ ఉంటారు మళ్ళీ వచ్చి? అంతేనా? లేవీలు ప్రతి పట్టణంలో మీతో పాటు ఉండాల్సిందే. ఎందుకు ఉండాలి? వాళ్ళని దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా నడిపించడానికి లేవీలు. అదే వీళ్ళు లేరనుకో, పట్టణం అంతా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ విషయాలన్నీ ఈ అధ్యాయంలో ఉంటాయి. 35వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. 1 నుంచి 8 వచనాల్లో ఈ వివరణ ఉంటుందంట. ఏమని? లేవీయులకు 42 సిటీస్ ఉన్నాయండి. ఇవి ఎన్ని ఉన్నాయండి? టోటల్ ఈ యొక్క భూభాగం అంతా రాసుకోండి. 42 పట్టణాలు, 42 పట్టణాలు. 42 పట్టణాల్లో ప్రతి పట్టణంలోని లేవీయులకి ఒక భాగము మరి ఇవ్వాలి. రైట్. దాని తర్వాత ఈ యొక్క 42 పట్టణాలతో పాటు ఇంకొకటి కట్టాలండి వీళ్ళు. ఏమండి? జాగ్రత్త గమనించండి. అదే ఆశ్రయపురం అని రాసుకోండి. ఆశ్రయపురం అంటే జైలు, టెంపరీ జైల్ ఆర్ రిమాండ్ సెల్. ఇంగ్లీష్లో రెఫ్యూజీ సిటీస్ అని రాసుకోండి. రెఫ్యూజీ సిటీస్. ఆశ్రయపురములు. ఇంతకీ ఏంటి ఆశ్రయపురములు అంటే జాగ్రత్త గమనించండి. ఇద్దరికి 2 కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయండి. ఏమండి? ఇప్పుడు యువతల వాడు అనుకోకుండా దెబ్బలాడుకున్నారు. దెబ్బలాటల్లో అనుకోకుండా ఇలా తోసుకున్నారు ఏదో సంథింగ్. యువతలోడు వెళ్ళి అనుకోకుండా, ఇంటెన్షనల్ కాకుండా పొడిపోయాడు ఎక్కడో, ఏ రాయికో తగిలి బుర్ర కన్నమైపోయింది. స్పాట్లో చనిపోయాడు. సపోజ్ స్పాట్లో చనిపోతే ఇతడు ఉద్దేశపూర్వకంగా పాపం చేయలేదు, అవునా? బై మిస్టేక్ జరిగింది. గొడవల్లో, ఘర్షణలో ఏదో తగులుకుంది. అవతల వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే కుటుంబస్తులు వచ్చి వీడిని చంపేస్తారు, వీడిని ముందు తీసేస్తారు, చంపేస్తారు. వెంటనే ఇతడు ఏం చేయాలంటే, వినండి, వాళ్ళ నుంచి, ఈ గొడవల నుంచి తప్పించుకోవటానికి ఈ యొక్క ఆశ్రయపురంలోకి వచ్చేయాలి. ఈ ఆశ్రయపురంలోకి ఎవ్వరు వచ్చినా ఎవ్వరు వాడిని ముట్టడానికి కాదు కదా, వాడిని టచ్ చేయడానికి, వాడిని అనడానికి కానీ ఏది కూడా వీలు లేదు. అదే ఈ రోజుల్లో కోర్టులో పెండింగ్ కేస్, రిమాండ్లో ఉన్న పెండింగ్ కేసు గురించి న్యూస్ వాళ్ళు చర్చించకూడదు, కామెంట్ చేయకూడదు, దోషి అనడానికి వీల్లేదు, ఇతడు నేరస్తుడు అనడానికి వీల్లేదు. ఇవన్నీ మనం ఆల్రెడీ ఎక్కడ చెప్పుకున్నాం? లేవియా కాండములో చట్టాలు, దేవుడు చెప్పిన చట్టాల్లో మనం రాసుకున్నాం, చెప్పుకున్నాం లేదా? సో ఈ యొక్క చట్టాలు అమలుపరచడానికి ఈ యొక్క రిమాండ్ సెల్స్, ఆశ్రయపురములు, రెఫ్యూజీ సిటీస్. మరి అందులో ఉన్నవారు బయటకు రాకూడదు. బయటకు వస్తే చంపేస్తారు వీళ్ళు. అయితే బయటకు రాకుండా లోపల ఉంటే ఎంతకాలం ఉండాలి? ఎంతకాలం ఉండాలి? ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు వాళ్ళు లోపలే ఉండాలి. ఇంకా లోపల ఉన్న వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తారు, ఈ ప్రధాన యాజకుడు ఎప్పుడు పోతాడు రా బాబు. ఏమండి? ఇంటికి వెళ్ళి భార్య పిల్లల్ని చూడడానికి కూడా వీల్లేదు. లోపలికి ఎంటర్ అయ్యావా నీకు బయటకు యాక్సెస్ లేదు. ఇంకా మళ్ళీ ఎప్పుడు రావచ్చు? సునాద సంవత్సరంలో రావచ్చు. జాగ్రత్త గమనించి. సునాద సంవత్సరం మర్చిపోయారా? ఎన్ని సంవత్సరాలు అది? 7 × 7
7 7s are 49. 49 సంవత్సరాల తర్వాత రావచ్చు. అంటే ఒక లోపలికి వెళ్ళాక నెక్స్ట్ ఏమో సునాద సంవత్సరం నెక్స్ట్ ఇయరే రావచ్చు అనుకో, లక్కీగా నెక్స్ట్ ఇయర్ కూడా రావచ్చు. కానీ వస్తే ఇంకోటి చూసుకో, అవతలోడు చంపేస్తే ఇంకా యాజకులకు సంబంధం లేదు. నీ అంతటా నువ్వు బయటికి వెళ్ళాక పొరపాటున ఎప్పుడైనా ఆశ్రయపురం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత విను, ఆశ్రయపురం అంటే పర్మనెంట్గా నీకు ఒక సెక్యూరిటీ ప్లేస్ అండి. అర్థమవుతుందా? అది జైలు అనొచ్చు, రెఫ్యూజీ సిటీస్ అవ్వచ్చు, ఏమన్నా నీ ప్రాణాలను కాపాడుకోవటానికి ఒక రెఫ్యూజీ సిటీ అంతే. అందులో ఉన్నవాడిని ఎవడు టచ్ చేయడానికి వీల్లేదు. టచ్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ పడిపోద్ది. సో కాబట్టి ఈ యొక్క ఆశ్రయపురమును అలాగ నిర్మించాలని ఈ ఆదేశాలన్నీ మనకి 6 ఆశ్రయపురాలు ఏంటండి 42 సిటీస్ ఓవరాల్. కానీ అందులో 6 రకరకాల ప్లేసెస్లో ఆశ్రయపురాలు నిర్మించాలి. 6 రెఫ్యూజీ సిటీస్. ఈ వివరణ అంతా కూడా, ఈ ఆశ్రయపురం గురించి ఉన్న వివరణ అంతా కూడా 9వ వచనం నుంచి 34వ వచనం వరకు ఇదంతా ఉంటుందండి. ఆశ్రయపురాల గురించి మీరు తర్వాత క్లియర్గా చదవాలంటే 9వ వచనం నుంచి 34వ వచనం వరకు మీరు చూడవచ్చు. ఇందాక చదువుకున్నాం లేవీయులకు మరి పోర్షన్స్ అంటే కొన్ని ప్రతి సిటీలోని ఒక భాగం వారు ఉండడానికి లేకపోతే మెయింటైన్ చేయడానికి. అది ఎక్కడ ఉందంటే 1వ వచనం నుంచి 8వ వచనాలు రాసుకున్నారు కదా. ఇక్కడ 9 నుంచి 34 వచనాలు. ఓకేనండి. ఇక్కడ చూడండి ఎప్పుడు వారు విడుదల పొందుకుంటారు. 31వ వచనం 32వ వచనం చదవండి. చావదగిన నరహంతకుని ప్రాణము కొరకు. అది హై ప్రీస్ట్లు ఎవరు కూడా వీరిని డబ్బు తీసుకునో లంచం తీసుకునో బయటికి వదలడానికి వీల్లేదు. విమోచన ధనాన్ని అంగీకరింపక నిశ్చయముగా వారికి మరణశిక్ష విధించవలెను. మరియు ఆశ్రయపురముకు పారిపోయినవాడు అది ఆ యాజకుడు మృతి నొందక మునుపు అతడు బయటికి వెళ్ళి వాళ్ళ సొంత దేశంలో నివసించినట్లు. అది చూడండి, ముందే యాజకుడు చనిపోయిన తర్వాత వాడికి విడుదలే తప్ప వాడు బెయిల్ రావాలంటే మనం ఏం కట్టాలండి సార్? బెయిల్కి ఎంత కట్టాలండి? కొంత డబ్బు కట్టాలి కదా. అదే విమోచన ధనం ఏమండి, బెయిల్ అనమాట. బెయిల్ మీద కూడా రావడానికి వీల్లేదు. ఎందుకు? ప్రధాన యాజకుడు. అర్థమవుతుంది మరి. అదే కదా ఇవన్నీ కూడా అన్ని దేశాల వారు మన బైబిల్ గ్రంథం నుంచే చట్టాలు చేశారు. ఈ చట్టాలన్నీ క్రోడీకరించి ఎన్ని దేశాలంట దగ్గర ఒక 10 దేశాల చట్టాలన్నీ కలుపుకొని మన భారతదేశ కాన్స్టిట్యూషన్ వచ్చింది. రైట్. ఇక దేవుడు మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని వింటున్నారు. ప్రాముఖ్యమైన అంశం ఏ అధ్యాయంలో? నేను ఆ దేశంలో మీతో నివసిస్తాను అంటున్నారా? నేను ఆ దేశంలో మీతో గనక మీరేం చేయాలంట? చదవండి 34వ వచనం చదవండి. మీరు నివసించు దేశమున అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్యన నివసించుచున్నాను. నిజముగా యెహోవా అంటే ఉన్నవాడును అనువాడునైన నేను మీ మధ్య ఇజ్రాయేలీల మధ్య నివసించుచున్నాను. ఐ యామ్ విత్ యు. కాబట్టి మీరు ఏ అపవిత్రత చెయ్యకూడదు అని మోస్ట్ ఇంపార్టెంట్ హెచ్చరిక లేకపోతే గైడ్ లైన్స్, వార్నింగ్ అనేది, కాషన్ అనేది దేవుడి వారికి ఇచ్చినట్లుగా ఉంటుంది. ఇక్కడతో 35వ అధ్యాయం పూర్తయిపోయింది. ఇక ఆఖరి అధ్యాయం అండి, సంఖ్యాకాండాన్ని మనం పూర్తి చేసుకుంటున్న ఆఖరి అధ్యాయం 36వ అధ్యాయం. 36వ అధ్యాయంలో చాలా చిన్న అధ్యాయము, పెద్ద ఎక్కువ వివరణ ఉండదు. వీళ్ళు ఇంకా డిస్కషన్లు అవుతుండగా కొంతమంది పెద్దలు వచ్చారంట. సార్
మీరు ఏంటండి మోషే గారు, సెలోపేహేదు కుమార్తెలు వచ్చారు, మీరు సెలోపేహేదు కుమార్తెలకేమో వాళ్ళ స్వాస్థ్యం ఆడపిల్లలకి ఇచ్చేయచ్చు అన్నారు, ఇలాగనే మాట్లాడుతున్నారు, మరి మా గోత్రం వారిని కూడా అన్ని గోత్రాలకి అదే రూలు అమలు పరిచారు ఏంటండి, అది కరెక్ట్ కాదండి అని కొంతమంది మళ్ళీ కొంత అలిగేషన్ తీసుకొచ్చారు. అలిగేషన్ తీసుకొస్తే ఏంటి వాళ్ళ డౌట్ ఏంటంట, సపోజ్ ఈ సెలోపాతు గోత్రంలో ఉన్న అమ్మాయిలు వేరే గోత్రానికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారనుకోండి, ఈ ఆస్తి పక్క గోత్రానికి వెళ్ళిపోద్ది కదా సార్. ఇప్పుడు మేమేమో సంఖ్యను బట్టి కదా మీరు ఇచ్చారు, ఇప్పుడు ఈ గోత్రం వాళ్ళ ఆడపిల్లలు వెళ్ళి పక్కన వాళ్ళకి పెళ్లి చేసుకుంటే మరి డెఫినెట్గా స్వాస్థ్యం వెళ్ళిపోద్ది కదా. ఆ డౌట్ పెద్దలు రైజ్ చేశారు. అందుకు మోషే మరలా దేవుడు ఏం చెప్పారంటే, ఏం చెయ్యకూడదు, ఏ ఆడపిల్లైనా గుర్తుపెట్టుకోండి, తమ గోత్రములో వారినే వివాహము చేసుకోవాలి అని దేవుడు ఒక నియమావళి పెట్టారు. ఒకవేళ చేసుకోవాలని ఉంటే వినండి, ఏమండి మాకు ఇందులో ఈ గోత్రంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా నచ్చలేదు, ఫలానా గోత్రంలో వ్యక్తి నచ్చారు, సో ఇప్పుడు మేము బియ్యం అందుకోవాలనుకుంటున్నాము, ఏం చేయాలి, చేసుకో, కానీ నీ పితృల యొక్క తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని ఇక జీవితాంతం విడిచిపెట్టేసి నీకు ఒక నూలు పోగు కూడా చెందదు, వెళ్ళి అవతల గోత్రంలో పెళ్లి చేసుకో. అవతల వాళ్ళు అలా అంగీకరిస్తే ఏంటి, జాగ్రత్తగా గమనించండి. ఆ రోజుల్లో వీళ్ళు ఏం తీసుకెళ్ళవసరం లేదు, ఆడపిల్లలు మగపిల్లలే ఇచ్చేవాళ్ళు. వాస్తవానికి మగపిల్లలే ఓలిచ్చి కొనుక్కునేవారు. ఆడపిల్లలకు ఎప్పుడు ఆ రోజుల్లో కట్నాలు లేవు, తిరిగి మగవాళ్ళే ఓలు ఇచ్చేవారు. ఇప్పుడు అయితే ఏ ఓలిచ్చినా ఏది ఇచ్చినా ఆడపిల్లకి ఇక జీవితంలో ఏ స్వాస్థ్యం రాదు గోత్రం దాటితే అని ఆ డిస్ప్యూట్కి వాళ్ళు రేజ్ చేసిన డౌట్కి చెక్ పెట్టేసి ఇక ఇది అందరికీ కూడా ఇదే రూల్, అన్ని గోత్రాల వారు ఎవరి గోత్రాలు వాళ్ళు వారి గోత్రంలోనే వివాహం చేసుకోవాలని దేవుడు ఆదేశించారు. ఇప్పుడు ఇక మీదట ఎవరు సెలోపెహేదు కుమార్తెలు వాళ్ళ గోత్రంలోనే వివాహం చేసుకున్నట్లుగా ఉంటుంది. ఇక్కడతో సంఖ్యాకాండం 36 అధ్యాయాలు పూర్తయిపోయాయి. ఏమండి, అందులో ఉంటాయి, మీరు తర్వాత చదువుకోండి. వాళ్ళ పేర్లు 11వ వచనంలో ఉంటుంది, నోట్స్ రాసుకోండి. వాళ్ళ పేర్లు ఏంటి అనేది వివరణ 11వ వచనంలో ఉంటుంది. సో ఈ సంఖ్యాకాండం పూర్తిగా మనం అధ్యయనం చేస్తే 38 సంవత్సరాల ప్రయాణం, అక్కడ 2 సంవత్సరాలు పూర్తయిపోయింది సీనాయి పర్వతం దగ్గర. సీనాయి పర్వతం దగ్గర మొదలుకొని యోర్దాను నది వరకు వచ్చేంత వరకు ఏమండి టోటల్ 38 సంవత్సరాల ప్రయాణాల్లో యుద్ధాలు చూశారు, దేవుని గొప్ప హస్తాన్ని చూశారు, భీకరమైన తెగుళ్ళు చూశారు, వారు చేసిన పాపానికి శిక్షలు చూశారు, సనుగుడికి వారు దేవుడు తెగులు చూశారు, భయంకరమైన తాపకరమైన సర్పముల కాటులు చూశారు, మరలా విమోచన చూశారు, భూమిని నెడవిర్చుట చూశారు, తిరుగుబాట్లు జరిగినాయి. మోషే గారి మీద తిరుగుబాట, దేవుడి మీద తిరుగుబాట, మాంసం లేదని సనుగుడు, ఏమండి ఇలాగ అనేక మారులు సనుగుడు వలన ఏం జరిగింది, సంహారకుని చేతున వారు నశించారు, చనిపోయారు చాలామంది. ఈ సంఖ్యాకాండం అంతా కూడా బాధాకర విషయం ఏంటంటే మరణాలు, శిక్షలు. అంతేకాదు ఇంకా చాలా విషయాలు. అహరోను గారు మరి మిరియాము గారు వారు చనిగారు. మిరియాము గారు శిక్ష పొందుకున్నారు, మరలా దేవుడు వారిని బాగు చేశారు. మిరియాము గారు చనిపోయారు ఇదే అధ్యాయాల్లో. అలాగే అహరోను గారు చనిపోయారు, మోషే గారు ఆఖరి దశలు నిర్ణయించబడ్డాయి, యెహోషువ గారి యొక్క మరి అనాయింటింగ్ జరిగింది. ఈలాగన ఈ అధ్యాయాలన్నీ చూస్తే దేవుడు ఎన్ని గొప్ప రాజ్యాలున్నా గమనించండి, వీళ్ళ ప్రయాణములో దేవుడు వారికి తోడుగా ఉన్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సంఖ్యాకాండం అంతా కూడా ఏమండి యెహోవా హస్తం వారికి తోడుగా ఉంది. తప్పు చేస్తే గద్దించాడు దేవుడు, పాపం చేస్తే శిక్షించాడు దేవుడు, తిరగబడితే సంహరించాడు దేవుడు. అట్ ద సేమ్ టైం వీరు యుద్ధాలు చేస్తే ప్రతి యుద్ధంలోని ఘన విజయం
చుట్టుపక్కల దేశాలు గడగడలు ఆడిపోయాయంట ఈ జనాభాలు చూసి, జంకారంట, వారు భయపడిపోయారంట ఇజ్రాయెల్ చూసి, వారిని చూసి భయపడిపోయేటట్టు చేశాడు. దేవుని ఉనికి ఏంటో, దేవుని శక్తి ఏంటో, దేవుని తీర్పు ఏంటో, దేవుడి శిక్షలు ఎలాగుంటాయో, దేవుని హస్తం ఎలాగుంటుందో, దేవుడి కృప ఎలాగుంటుందో, దేవుడి ప్రేమ ఏంటో, దేవుడి సమృద్ధి ఏంటో, ఏమండి అన్ని రుచి చూసిన గ్రంథం సంఖ్యాకాండం. ఏమండి సో సంఖ్యాకాండంలో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం, మన జీవితంలో కూడా చూసాం. ఒకప్పుడు విశ్వాసులుగా ఆరంభ జీవితంలో ఎలా ఉండేవారు, ఈరోజు ఎలా ఉన్నారు. గత జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే చాలని పరిస్థితుల్లో, లేని పరిస్థితుల్లో దేవుడు మనల్ని పోషించి ఇక్కడ దాకా మరి 2 చేతులు సంపాదించుకుంటూ, బిడ్డలందరినీ పోషించుకుంటూ, అనేక మందికి పెట్టేవారిగా, మనల్ని ఒక మోతుబారులుగా, సంఘంలో పెద్దలుగా, మరి అన్ని విషయాల్లో, ఉన్నత విషయాల్లో దేవుడు మనల్ని హెచ్చిస్తూ మనల్ని కాపాడుతున్న విషయాలన్నీ ఒక్కసారి వెనక్కి తిరిగి నెమరు వేసుకోండి. మనం ఎక్కడ మరలా పడిపోతున్నాం? అన్నీ బాగున్నాయని చెప్పి ఏం చేస్తున్నాం? దేవునికి తిరుగుబాటు చేస్తున్నామా? దేవుని మీద ఆయాసపడుతున్నామా? సనుగుతున్నామా? నిర్లక్ష్యంగా ఉంటున్నామా? దేవుని హస్తం తోడుగా ఉందని గుర్తుపెట్టుకో. అదే హస్తం మొత్తుతుంది కూడా, అదే హస్తం మొత్తుతుంది కూడా, అదే హస్తం సమృద్ధినిస్తుంది. మోషే గారు ఏమన్నారు? ఇంతమందికి భోజనం పెట్టడం, ఎన్ని ఎడ్లు కొయ్యాలి, ఎన్ని మేకలు కొయ్యాలంటే యెహోవా బాహుబలం తక్కువ అయినా నువ్వు ఈరోజు చూస్తావు యెహోవా బలం ఏంటో, బాహుబలం ఏంటో అన్నాడు. ఏ హస్తముతో మొత్తుతాడో అదే హస్తంతో పెడతాడు. పెట్టే చెయ్యి, గద్దించే చెయ్యి, కొట్టే చెయ్యి కూడా. సో కాబట్టి దేవుడు మనతో ఉన్నాడని గుర్తించి మన జీవిత ప్రయాణంలో అడుగడుగున ఆయనకు నమ్మకంగా ఉందాం. ఆయన పెట్టే చెయ్యి, ఆ చేతి దీవెనలే పొందుకోవాలి తప్ప మనం ఎంత మాత్రము ఆ చేతి యొక్క మరి గద్దింపు కానీ శిక్షణ కానీ పొందుకోకుండా మనం దేవుడి దగ్గర నీతిగా ఉందాం. మరి ఈ అధ్యాయాలు మనం చూసాం, ఇజ్రాయేలీలు ఎంతమంది పన్నాగాలు చేసినా, శత్రువులందరూ పన్నాగాలు పట్టి శాపనార్థాలు పెట్టడానికి ట్రై చేశారు. కానీ ఇజ్రాయేల్లో ఏం లేదు, శకనం లేదు, యాకోబులో ఏ మంత్రం లేదు అంటున్నారండి. కానీ జాగ్రత్తగా విను, అయినా వాళ్ళు పడిపోయారు. ఎందుకు పడిపోయారు? మంత్రం లేదు, శకనం లేదు, కానీ పాపానికి జారుడు స్వభావం ఉంది. అర్థమవుతుందండి? వ్యభిచారానికి జారత్వం ఉంది, విగ్రహారాధనకి జారత్వం ఉంది. సో కాబట్టి దేవుడు అసహించుకున్నది రెండు. ఒకటి విగ్రహారాధన, రెండోది వ్యభిచారం. ఏంటి విగ్రహారాధన? ఏంటంటే నీ ఆత్మను పాలుపంచు చేస్తున్నావు. మరి వ్యభిచారం ఏంటంటే నీ శరీరాన్ని పాలుపంచు చేస్తున్నావు. ఈ రెండు దేవుడికి అసహ్యం, దేవుడికి ఇష్టం లేదు. ఈ రెండిటిని కూడా వారు చేసి పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, గమనించండి, శత్రువు ఎంత కొట్టాలని ప్రయత్నించినా దేవుని బిడ్డలు పడిపోరు. కానీ ఈ మనంతటా మనం పడిపోతే శిక్షను తెచ్చుకుంటాం. సో కాబట్టి దయచేసి మనందరం కూడా దేవుని ఉగ్రతకు పాలవకుండా దేవుని కృపకు పాత్రులుగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ గ్రంథంలో ఉన్న దీవెనలు, ఆశీర్వాదములన్నీ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆయన చట్టాలు పాటించువారుగా మనకి దేవుడు మనోనేత్రాలు వెలిగించునుగాక. ఆమేన్. దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి నమస్కారం చేద్దాం. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృప, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన సహవాసం సన్నిధి ఎదుగో కూడి వచ్చిన మనకును, ఎంతవరకు ఈ బైబిల్ అధ్యయనంలో ఎంతమంది అయితే విని నేర్చుకున్నారో, వినువారికి ఆశీర్వాదకరంగా దేవుడు ఈ వర్తమానాలన్నీ దీవించి మరి వినిన మనందరికీ కూడా ఆయన మనోనేత్రాలు వెలిగించి, మరి మన మనోనేత్రాలు వెలిగించి ఆయన కృపతో, ఆయన చట్ట ప్రకారంగా, ఆయన ఉద్దేశాలకు అనుగుణంగా, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మను అనుసరించి నడుచులాగిన దేవుడు మనల్ని అందరినీ నడిపించి సర్వశక్తుల్లో బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. మరి మంచిది, ఈ సంఖ్యాకాండం పూర్తయింది. మరి ఇక రేపటి నుంచి ద్వితీయోపదేశ కాండము మనం ఆరంభించబోతున్నాం. చక్కగా వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. ఈ వాక్యాలన్నీ దయచేసి మిగతా వాళ్ళకి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.